మిత్రులారా, ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రంజిత్ రెడ్డిని ఈ ఎన్నికల బరిలో దించితే ఈరోజు శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మిత్రుడు జగదీష్ గౌడ్ గారు ఈ బ్రహ్మాండమైన రోడ్ షోని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారం, జైపాల్ గారి సహకారం, రఘునాథ్ యాదవ్ సహకారం, అదేవిధంగా ఈ నియోజకవర్గ జిల్లా పార్టీ నాయకులు, డివిజన్ స్థాయి అధ్యక్షులు, వివిధ బస్తీలలో ఉండే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చి ఈరోజు రంజిత్ రెడ్డిని గెలిపించడానికి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి విచ్చేసిన మా కమ్యూనిస్టు సోదరులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ ఎన్నికలు అత్యంత కీలకం. మా కార్యకర్తలు, మా నాయకులు అనుకుంటున్నారు 10 సంవత్సరాలు తెలంగాణను పట్టి పీడించి, తెలంగాణను దోసుకొని వేలాది కోట్లాది రూపాయలు దాచుకున్న బీఆర్ఎస్ను మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో ఓడిపించడంతో మా బాధ్యత తీరింది, మా రేవంత్ అన్నని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినాం, ఇక మాకేమీ సమస్య లేదని అనుకుంటున్నారు. ఏయ్ 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 ఆగండి ఆగండి. ఇవాళ నేను మా ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ సోదరులకు ఒక్కటే మాట గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు డిసెంబర్ 3 తారీఖు నాడు ఏదైతే మ్యాచ్ జరిగిందో 2020, ఆ 20లో 420 కేసీఆర్ను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అది సెమీఫైనల్స్ మాత్రమే. ఆ ఎన్నికల్లో సెమీఫైనల్స్లో మనం గెలిచినాం. సెమీఫైనల్స్లో చంద్రశేఖరరావును ఓడించి ఇప్పుడు ఫైనల్స్లో తెలంగాణ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ జరగబోతుంది. మే 13 తారీఖు నాడు తెలంగాణ టీం గెలుస్తుందో గుజరాత్ వాళ్ళు గెలుస్తారో. తెలంగాణ పౌరుషం మనం ప్రదర్శిస్తామా, గుజరాత్ ఆధిపత్యాన్ని ఈరోజు మన మీద నరేంద్ర మోడీ, అమిత్ షా రుద్దుతారా? ఇవాళ మా తెలంగాణ యువకులు నిర్ణయించాలి. మిత్రులారా, నేనేం అడిగినా, నేనేమన్నా, నేను ఒక్కటే మాట చెప్పినా. ఏమని? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు మనకు ఓబీసీ బీసీ రిజర్వేషన్లను ఈరోజు భారతీయ జనతా పార్టీ రద్దు చేయాలని ఆలోచన చేస్తుంది. ఈరోజు ఈ దేశంలో దళితులు, గిరిజనులు డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, రాజకీయాలలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఈరోజు రానిచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది. ఇవాళ బీజేపీ వాళ్ళు దళితుల, గిరిజనుల అభ్యున్నతిని చూసి ఓర్వలేక మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లను చూసి కన్నుగుట్టి ఇవాళ ఓబీసీ బీసీ రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ అంటుంటే ఇవాళ బీజేపీ వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తామని బయలుదేరింది. నేను దాని మీద మాట్లాడినా. ఈ దేశంలో దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు మా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. మీ రిజర్వేషన్లు తొలగించాలంటే ఊరుకునేదే లేదు, మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి అమిత్ షా, నరేంద్ర మోడీ గారికి మనం చెప్పినాం.